హిందూ మతంలో అతి పవిత్రమైన చిహ్నం ఆకారంలో ఉన్న ఒక ద్వీపం హరించుకోండి. ఇది కాదు, భారతదేశం నడిబొడ్డున ఉన్న నిజాం. ఇది నర్మదా నదిలో ఉన్న పవిత్ర ద్వీపం ఓంకారేశ్వర్. ఇది 12 పూజనీయ జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుని ప్రకాశవంతమైన కాంతి స్తంభాలుగా అవతారాలు. ఈ జ్యోతిర్లింగాలు భారతదేశం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దాని ప్రత్యేకమైన స్పహనం మరియు బలవంతపు ఇతిహాసాలతో లక్షలాది మందికి విశ్వాసం యొక్క దీపస్తంగా నిలుస్తుంది. ఈ ద్వీపం పవిత్ర చిహ్నం ఓంని పోలి ఉంటుంది. ఈ సహజంగా ఏర్పడిన ఆకారం ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తుంది. యాత్రికులు దూరం నుండి వచ్చి తమ ప్రార్థనలు చేసి శివుని ఆశీర్వాదం కోరుకుంటారు. ఓంకారేశ్వర్ సందర్శన్ వారి పాపాలను పరిహరిస్తుందని వారు నమ్ముతారు. హిందువులు పవిత్రమైనదిగా భావించే నర్మదా నది ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు దోహదం చేస్తుంది. నర్మదలో మునక వేయడం వల్ల ముఖ్యంగా ఓంకారేశ్వర్ వద్ద అన్ని పాపాలు కడిగిపోతాయని, నది యొక్క ప్రశాంత జ్యోతిర్లింగం యొక్క ఆధ్యాత్మిక శక్తితో కలిసి నిజంగా శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఓంకారేశ్వర్ భక్తుల శాశ్వత విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. శివుని దివ్య శక్తిని మరియు హిందూ మతం యొక్క ఆధ్యాత్మిక లోతును అనుమహించడానికి ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఓంకారేశ్వర్ అనే పేరుకు లోతన అర్థం ఉంది. ఇది 2 సంస్కృత పదాల కలయిక. ఓం అనేది విశ్వం యొక్క ఆదిమ ధ్వని, అన్ని సృష్టి నుండి ఉద్భవించిన ధ్వని. ఇది అంతిమ వాస్తవికతను ప్రతిదీ వ్యాపించే దివ్య చైతన్యాన్ని సూచిస్తుంది. ఈశ్వర్ అంటే దేవుడు, సర్వోన్నత జీవి. కాబట్టి ఓంకారేశ్వర్ అంటే ఓం యొక్క ప్రభువు లేదా విశ్వం యొక్క దేవుడు. ఈ పేరు జ్యోతిర్లింగం యొక్క అంతిమ వాస్తవికత మరియు అది సూచించే దివ్య శక్తిని ప్రతిబింబిస్తుంది. శివుడు ఈ జ్యోతిర్లింగంలో ఓం ధ్వని రూపంలో ఉంటాడని నమ్ముతారు. ఓంకారేశ్వర్ వద్ద గాలి ఈ పవిత్ర ధ్వనితో ప్రకంపిస్తున్నట్లు అనిపిస్తుంది. భక్తులు ఆలయ పవిత్ర ప్రాంగణంలో ఓం జపిస్తున్నప్పుడు ప్రశాంతం మరియు ప్రశాంతతను అనుభవిస్తారు. ఓంకారేశ్వర్ అనే పేరు విశ్వాన్ని వ్యాపించి మనలో ప్రతి ఒక్కరిలో నివసించే దివ్య సాన్నిధ్యం యొక్క సఖిరమైన జ్ఞాపకం. ఇది మన అంతర్గత శివ్యాలతో కనెక్ట్ అవ్వడానికి, మనందరినీ బంధించే విశ్వ చైతన్యాన్ని నొక్కడానికి పిలుపు. ఓంకారేశ్వర్ దాని పేరు మరియు దాని సారాంశం ద్వారా ఈ లోపలి ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. భారతదేశంలోని చాలా పురాతన ఆలయాల మాదిరిగానే ఓంకారేశ్వర్ మనోహరమైన పురాణాలలో కప్పబడి ఉంది. ఈ జ్యోతిర్లింగం యొక్క మూలాన్ని 2 ప్రముఖ కథలు వివరిస్తాయి. 2 హిందూ సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయాయి. మొదటి కథ వింధ్య పర్వత శ్రేణి చుట్టూ తిరుగుతుంది. వింధ్య పర్వతం ఒకప్పుడు పరిమాణంలో పెరగడం ప్రారంభించిందని ఇతిహాసం చెబుతుంది. ఈ అనియంత్రిత వృద్ధి సూర్యుడు మరియు చంద్రుని మార్గాన్ని అడ్డుకునేలా బెదిరించింది. దీనితో భయపడిన దేవతలు సహాయం కోసం అగస్త్య మహర్షిని సంప్రదించారు. తన జిబ్బానానికి ప్రసిద్ధి చెందిన అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతానికి వెళ్లారు. దక్షిణం నుండి తిరిగి వచ్చే వరకు పెరగడం ఆపని ఆయన పర్వతాన్ని కోరారు. వింధ్యుడు మహర్షిని గౌరవిస్తూ అంగీకరించాడు. అయితే అగస్త్య మరియు అతని భార్య శాశ్వతంగా దక్షిణాన్ని ఉండాలని నిర్ణయించుకున్నారు. వింధ్య పర్వతం దాని మాటకు నిజమై మళ్లీ ఎగలేదు. తాను అనుకోని అహంకారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వింధ్యుడు శివుడికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తితో సంతోషించిన శివుడు అతని ముందు జ్యోతిర్లింగా ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ అని పిలువబడింది. వింధ్యుడు ఆధ్యాత్మిక విముక్తిని పొందిన ప్రదేశాన్ని సూచిస్తుంది. రెండో కథ శ్రీరాముడి వంశమౌన ఇక్ష్వాకు వంశానికి చెందిన ధర్మబద్ధమైన రాజు మాందాత చుట్టూ తిరుగుతుంది. అతని రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు రాజు మాందాత శివుడిని శాంతింపజేయడానికి వింధ్య పర్వతాలకు వెళ్లాడు. అతను తీవ్రమైన తపస్సు చేశాడు. గాలి మరియు నీటితో మాత్రమే జీవించాడు. సంవత్సరాలు గడిచాయి మరియు అతని భక్తి మరింత తీవ్రమైంది. చివరగా అతని అచంచలమున విశ్వాసంతో సంతోషించిన శివుడు అతని ముందు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతను రాజును మరియు అతని రాజ్యాన్ని శ్రేయస్సుతో ఆశీర్వదించాడు. ఈ పురాణాలు మరియు ఇతిహాసాలు ఓంకారేశ్వర్ యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తాయి. అవి భక్తి శక్తిని మరియు శివుని దయను హైలైట్ చేస్తాయి. ఓంకారేశ్వర్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఒకటి కాదు, శివుడికి అంకితం చేయబడిన 2 ప్రముఖ ఆలయాలను కలిగి ఉంది.
ద్వీపంలోనే ఉన్న శ్రీ ఓంకారేశ్వర ఆలయం ఓంకారేశ్వర జ్యోతిలింగంగా శివుని అవతారానికి నిలయంగా భావిస్తారు. ఆలయ దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పరమ రాజవంశం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. నదికి అవతలి వైపు నర్మదా దక్షిణ రోడ్డున శ్రీ అమలేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయం శివుడికి అమలేశ్వర్గా అంకితం చేయబడింది. శివునికి మరొక పేరు పవిత్రత యొక్క ప్రభువు. ఓంకారేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉన్న ఆలయం యొక్క స్థానం ముఖ్యమైనది. రెండు ఆలయాలు దీప్చ ఓం చిక్నన్ యొక్క రెండు భాగాలను సూచిస్తాయని చెబుతారు. శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమైన తర్వాత అతను తన్ను తాను రెండు రూపాలుగా విభజించుకున్నాడని ఇతిహాసం చెబుతుంది. ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ ఈ విభజన సృష్టిలో ద్వంద్వత్వాన్ని మరియు దివ్య జంట అయిన శివుడు మరియు శక్తి యొక్క విడదీయరాని స్వభావాన్ని సూచిస్తుంది. రెండు ఆలయాలను సందర్శించకుండా ఓంకారేశ్వర్ యాత్ర అసంపూర్ణమని భక్తులు నమ్ముతారు. వారు రెండు పుణ్యక్షేత్రాలలో ప్రార్థనలు చేస్తారు. శివుని యొక్క ద్వంద్వ కోణాలలో ఆశీర్వాదం కోరుకుంటారు. శివుని వివిధ కోణాలకు అంకితం చేయబడిన రెండు ఆలయాల ఉనికి ఓంకారేశ్వర్ను ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన యాత్ర స్కలంగా చేస్తుంది. ఇది సృష్టి మరియు విధ్వంసం, హత్తిక మరియు ఆధ్యాత్మిక రెండింటిని కలిగి ఉన్న అంతిమ వాస్తవికగా శివుని భావనను బలపరుస్తుంది. భక్తులైన హిందువులకు ఓంకారేశ్వర్ యాత్ర అనేది లోతైన ఆధ్యాత్మిక అనుభవం. ఇది దివ్యంతో కనెక్ట్ అవ్వడానికి, ఆశీర్వాదం కోరడానికి మరియు గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక ప్రయాణం. యాత్రాచర్యను ఆధ్యాత్మిక ఉల్దది మరియు విముక్తిని పొందే మార్గంగా చూస్తారు. యాత్రికులు విశ్వాసంతో నిండిన హృదయాతో మరియు ప్రార్థనలతో నిండిన మనస్సులతో ఓంకారేశ్వర్కు చేరుకుంటారు. వారు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, శివలింగానికి పువ్వులు మరియు నీటిని సమర్పిస్తారు మరియు స్తోత్రాలు మరియు మంత్రాలు జపిస్తారు. ఆలయాల లోపల వాతావరణం భక్తితో విద్యుదీకరించబడింది. గాలి ధూపం వాసన్ మరియు గంటలు మోగుతున్న శబ్దంతో దట్టంగా ఉంటుంది. చాలా మంది భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు పవిత్ర నర్మదాదిలో మునిగిపోతారు. నర్మదా దేవత అయిన నదికి వారి పాపాలను కడిగివేసే శక్తి ఉందని వారు నమ్ముతారు. నర్మదా పరిక్రమ నది చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడం అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యగా పరిగణించబడుతుంది. కుల, మత్ లేదా సామాజిక స్థాయితో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు విశ్వాసంతో కాక్యమై ఓంకారేశ్వర్ వద్ద కలిసి వస్తారు. యాత్ర విశ్వాసం యొక్క సార్వత్రిక మరియు ఆధ్యాత్మిక సంబంధం కోసం ఉమ్మడి మానవ కోరికను గుర్తు చేస్తుంది. ఏడాది పొడవునా ఓంకారేశ్వర్ హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన వేడుకలు మరియు ఆచారాలతో సజీవంగా ఉంటుంది. ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి శివుని గొప్ప రాత్రి. ఈ శుభ్ర రాత్రి భక్తులు ఉపవాసం ఉంటారు, రాత్రంతా ప్రార్థనలు చేస్తారు మరియు శివుడికి అంకితం చేయబడిన స్తోత్రాలు జపిస్తారు. ఆలయాలు అందంగా అలంకరించబడి ఉంటాయి మరియు వాతావరణం భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అక్టోబర్ మరియు నవంబర్లలో వచ్చే కార్తీక మాసాలు మరియు జూలై మరియు ఆగస్టులలో శ్రావణం శివుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ నెలల్లో భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు ప్రత్యేక పూజలు చేయడానికి ఓంకారేశ్వర్కు వస్తారు. సోమవారాలు శివుని రోజుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా శుభప్రదం. భక్తులు శివలింగానికి పాలు, తేనె, పెరుగు మరియు ఇతర పవిత్ర నైవేద్యాలతో స్నానం చేయించే ఆచారమైన రుద్రాభిషేకం చేస్తారు. ఈ చర్య శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని తెస్తుందని నమ్ముతారు. మంత్రాలు జపించడం, ముఖ్యంగా ఓం శివాయ మంత్రం రోజంతా ఆలయాల ద్వారా ప్రతిధ్వనిస్తుంది. లైబత్మాన జపించడం జ్ఞాన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భక్తులను లోతన ఆధ్యాత్మిక సంబంధం యొక్క స్థితికి తీసుకువెడుతుంది. ఓంకారేశ్వర్ వద్ద జరిగే పండుగలు మరియు ఆచారాలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, అవి విశ్వాసం యొక్క వేడుకలు, భక్తి యొక్క వ్యక్తీకరణలు మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అవకాశాలు. ఓంకారేశ్వర్ దాని శక్తివంతమైన జ్యోతిర్లింగం మరియు పవిత్ర వాతావరణంతో పుట్టుక మరియు మరచక్రం నుండి విముక్తి పొందగల ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం అచ్కాన్ విధ్వంస్కర్త్ మరియు ఆత్మల విముక్తి దాత అయిన శివుని స్వభావం నుండి ఉద్భవించింది. ఓంకారేశ్వర్ వద్ద పవిత్ర హృదయంతో చేసిన నిష్కపటమైన ప్రార్థన నేరుగా శివుడిని చేరుకుంటుందని చెబుతారు. జ్యోతిర్లింగం భక్తుల కర్మలను దహించి వారిని జ్ఞానోదయం వైపు నడిపించగల శక్తివంతమైన దివ్య శక్తి వనరు అని నమ్ముతారు.
యాత్రాచర్య ఒకరి ప్రాపంచిక చింతలు వదిలివేసి ఉన్నంత శక్తికి లవంగిపోవడం ఆధ్యాత్మిక విముక్తి వైపు ఒక అడుగుగా చూడబడుతుంది. ఓంకారేశ్వర్ ప్రయాణం ఎదురైన సవాళ్లు మరియు వ్యక్తీకరించబడిన భక్తి అన్ని ఆత్మ యొక్క శుద్ధీకరణకు దోహదం చేస్తాయి. మోక్షం అంతిమ లక్ష్యమైతే ఓంకారేశ్వర్ సందర్శించడం వల్ల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతారు. వారు ఆరోగ్యం, ఆనందం మరియు వారి ప్రయత్నాల్లో విజయం కోసం ప్రార్థిస్తారు. శివునిపై వారు ఉంచిన విశ్వాసం వారికి బలం, ఆశ మరియు ప్రయోజన భావాన్ని అందిస్తుంది. ఓంకారేశ్వర్ యొక్క ప్రాముఖ్యత దాని భక్తిక కునికిని మించి విస్తరించి ఉంది. ఇది విశ్వాసం యొక్క చిహ్నం, ఆచ్ యొక్క దీపస్తంభం మరియు ఆధ్యాత్మికత యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. పవిత్ర ఓం ఆకారంలో ఉన్న ద్వీపం విశ్వాన్ని వ్యాపించే దివ్య సాన్నిధ్యం యొక్క స్వకీయమైన జ్ఞాపకం. ఓంకారేశ్వర్తో ముడిపడి ఉన్న కథలు మరియు ఇతిహాసాలు తరతరాలుగా అందించబడ్డాయి. విశ్వాసం యొక్క జీవాలు సజీవంగా ఉంచుతాయి. అవి భక్తి యొక్క ప్రాముఖ్యత, తపస్సు శక్తి మరియు దివ్య దయ గురించి మనకు నేర్పుతాయి. ఓంకారేశ్వర్ని సందర్శించిన వారికి కూడా ఆ పేరు ప్రశాంత మరియు గబోరా భావాన్ని రేకెత్తిస్తుంది. విశ్వం యొక్క అధిమధ్వని అయిన హోం జపించడం మనలో ప్రతిధ్వనిస్తుంది, మనల్ని మనకంటే గొప్పదానికి కలుపుతుంది. ఓంకారేశ్వర్ దాని సారాంశంలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం శాశ్వత అన్వేషణను సూచిస్తుంది. ఇది భౌగోళిక సరిహద్దులను మరియు సాంకేతిక వ్యత్యాసాలను అధిగమిస్తుంది. దివ్య మనలో ప్రతి ఒక్కరిలో నివసిస్తుందని, కనుగొనబడటానికి వేచి ఉందని ఇది ఒక జ్ఞాపకం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం విశ్వాసం యొక్క శాశ్వత శక్తికి మరియు భారతదేశం యొక్క లోతైన ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది దియ మరియు మానవుడు కలిసే ప్రదేశం, గతం మరియు వర్తమానం సజావుగా మిళితం అయ్యే ప్రదేశం మరియు ప్రయాణం గమ్యస్థానం వలె మూల్యమైనది. ఒకరు ఆధ్యాత్మ విముక్తిని, దివ్య ఆశీర్వాదాలను లేదా కేవలం ప్రశాంతత మరియు ప్రశాంతతక్షం కోరుకున్న ఓంకారేశ్వర్ ఆత్మకు ఒక ఆయారణయం అందిస్తుంది. ఇది కాలాతీత యాత్ర, మార్చగల్ మరియు ప్రేరణ పొందగల ప్రయాణం.